హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పర్సనల్ ఫైనాన్స్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చు గారు. ఆయనతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుందాం రండి. నమస్తే అనిల్ గారు. నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అగైన్. థ్యాంక్స్ అలాట్ అండి. యా, సో రైట్ నౌ ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే ఎడిబుల్ ఆయిల్ గురించి. ఎడిబుల్ ఆయిల్ రేట్స్ అనేది తక్కువయ్యాయి, లో అయింది ప్రైజెస్, ఇన్ఫ్లేషన్ పెరిగింది. సో దిస్ ఇస్ రైట్ నో కొంచెం ట్రెండింగ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ నడుస్తుంది. అసలు ఈ రేటు తగ్గడానికి రీజన్ ఏంటంటారు? యాక్చువల్లీ మంచి ఇష్యూయే. ఎందుకంటే రేట్లు వంట నూనెలు తగ్గడం అనేది అందరికీ ఇట్స్ అ గుడ్ థింగ్ ఓన్లీ. దీనికి కారణం మన డొమెస్టిక్ కన్నా కూడా ఇంటర్నేషనల్లీ ఏమైందంటే రా ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్ తక్కువయ్యాయి. సో మల్టిపుల్ కంట్రీస్లో వెదర్ ఇట్ ఇస్ పామోలిన్ కానీ ఆర్బిడి అంటారు పామ్ ఆయిల్ కానీ ఆర్ ఈవెన్ సన్ఫ్లవర్ ఆయిల్స్ కానీ ఆల్ ఆఫ్ దెమ్ ప్రైసెస్ ఇంటర్నేషనల్ ప్రైసెస్ మార్కెట్ రేట్ తక్కువ ఉంది. దట్ ఈస్ వన్ రీజన్. బట్ దానికన్నా కూడా ఇంకొక మేజర్ రీజన్ ఏంటంటే ఎర్లీ దిస్ ఇయర్ అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో సెంట్రల్ గవర్నమెంట్ హెస్ రెడ్యూస్ చాలా రకాల డ్యూటీస్ తక్కువ చేసింది. వెదర్ ఇట్ ఇస్ ఇంపోర్ట్ డ్యూటీ 2.5% తీసేయడం కానీ అండ్ ఆల్సో లిమిట్స్ పామ్ ఆయిల్ పైన ఇంపోర్ట్ మీద లిమిట్స్ అంటే క్వాంటిటీ మీద లిమిట్ లేదనమాట అది కానీ. అండ్ ఈవెన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ పైన రెగ్యులర్ ట్యాక్స్ లైక్ రెగ్యులర్ డ్యూటీ ఉండింది 32.5, దాన్ని కూడా 17% చేశారు. సో యూజువల్లీ ఏంటంటే ట్యాక్సెస్ తక్కువ చేయడం అనేది చేస్తారు, బట్ దట్ కన్వర్షన్ ఇంటూ కస్టమర్స్ బెనిఫిట్ అనేది చాలాసార్లు జరగదు. బట్ వెరాజ్ ఈ సంవత్సరం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సర్వైలెన్స్ మెకానిజంతో కన్జ్యూమర్ ప్రైజెస్ కూడా అల్టిమేట్ బెనిఫిట్ అవ్వాలి. వాళ్ళు చేస్తున్న రిడక్షన్ ఇన్ ట్యాక్సెస్ షుడ్ మన ఎవరైతే కన్జ్యూమర్స్ ఎవరైతే వాడు వినియోగదారులు ఉన్నారో వాళ్ళకు కూడా అందాలని కాన్స్టెంట్గా కంపెనీస్ తోటి మళ్ళీ ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్తో ప్రొడక్షన్ అసోసియేషన్తో మాట్లాడించి దే ఆర్ మేకింగ్ ఇట్ అవైలబుల్ అనమాట, ఫాలో అవుతున్నారు. సో అందుకే వీ కెన్ సీ దట్ ఇంటర్నేషనల్ ఏ ప్రైజెస్ తగ్గుతున్నా పెరుగుతున్నా సేమ్ థింగ్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ఇన్ ఒక 15-20 రోజుల గ్యాప్తో మన సూపర్ మార్కెట్లు మన కిరాణా షాపుల్లో కానీ మీరు ఆయిల్ ప్రైజెస్ చూస్తే తగ్గుతూ ఉన్నాయి. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో దిస్ ఇస్ ఆల్ థ్యాంక్స్ టు ఇంటర్నేషనల్ ప్రైజెస్ రిడక్షన్ అండ్ ఆల్సో కాన్స్టెంట్ ఫాలోయింగ్ బై ద గవర్నమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏమంటారు తగ్గిన వాటికి వినియోగదారుకు కూడా ఆ తగ్గిన ప్రైస్ వస్తుందా లేదా అనేది మానిటరింగ్ మెకానిజం అనేది సర్వేలెన్స్ మెకానిజం అనేది స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు దానివల్ల అనమాట. అండ్ కమింగ్ టు ద ఫాలో అప్ ఆర్ ద సేమ్ థింగ్, ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇది మాత్రం యాక్చువల్లీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ బాస్కెట్లో నాట్ జస్ట్ ఎడిబుల్ ఆయిల్ బట్ ఫుడ్ గ్రెయిన్సే కానీ మిగిలిన వెజిటేబుల్స్ కానీ అన్ని ప్రైజెస్ వస్తాయి అన్నమాట. ఇట్స్ ఎ కాంపోజిట్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే ప్రతి దానికి ఇంత పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంటుంది. ఇది తగ్గిన వెజిటేబుల్స్ ప్రైజెస్ కానీ అండ్ ఆల్సో ఫుడ్ గ్రెయిన్స్ ప్రైజెస్ పెరిగాయి. అంటే ఏమైందంటే ఈసారి మాన్సూన్స్ అనీవెన్గా ఉండింది. క్వైట్ అ ఫ్యూ ప్లేసెస్లో వెదర్ ఇట్స్ ఈస్టర్న్ ఇండియాలో కానీ నార్థన్ ఇండియాలో ఫ్లడ్స్ వరదలు చాలా వచ్చాయి. సో దానివల్ల వెదర్ గోధుమనే కానీ మల్టిపుల్ క్రాప్స్కి ప్రొడక్షన్ సరిపడా లేకపోవడం వల్ల యూజువల్లీ ఈ సీజన్ సపోజ్ టు బి ఇన్ఫ్లేషన్ తగ్గాలి. బికాజ్ వర్షాల తర్వాత మాన్సూన్స్ తర్వాత ప్రొడక్షన్ బాగుంటుంది కాబట్టి యూజువల్లీ ప్రైజెస్ తగ్గుతాయి. బట్ ఈసారి అనీవెన్ మాన్సూన్స్ వల్ల ఈ వరదల వల్ల సో కొంచెం అది పెరిగాయి అనమాట. సో అందుకే వెన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈ క్వార్టర్ చూసుకుంటే 6.1-6.2% ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఉండింది. ఈసారి 8.1 ఉండింది. రీజన్ ఇస్ ఈ అదర్ కాంపోనెంట్స్ ఎడిబుల్ ఆయిల్ తగ్గినా కానీ మిగిలిన 2 కాంపోనెంట్స్ పెరిగాయి కాబట్టి ఫుడ్ ఇన్ఫ్లేషన్ మైల్డ్గా పెరిగింది అనమాట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.